ఇగోండి గుమ్మడి గింజలండి. ఇగో చాలా ఉన్నాయండి ఉండటం. కాకపోతే ఎప్పుడు ఒకసారి వేగించుకోకూడదండి. కొంచెం కొంచెం వేగించుకుని మనం మిక్చర్ రూపేనా కూడా తినొచ్చు వీటినండి. అంటే కారం అది నెయ్యి వేసుకున్నానండి. ఆ నేతులు వీటిని వేగించుకుని కొంచెం మిరపకాయ పొడి జీలకర్ర పొడి ఏది కలితే అది మీరు వేసుకుని తినొచ్చండి. ఇదిగో చేస్తున్నానండి. ఇందులో ఏమేమి ఐటమ్లు అన్నీ పిల్లలకి చాలా మంచిదండి, పెద్దోళ్ళకి మంచిది, ముసలోళ్ళకి మంచిది, అందరికీనండి. ఇదిగోండి నూనెలో వేగించుకుంటున్నానండి. నేను నెయ్యిలో వేగించుకుంటున్నానండి. నూనె ఎత్తుకనండి. ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ కాలితే మళ్ళీ వేగించుకోవచ్చండి. 4-5 రోజుల తర్వాత. తిని వాళ్ళు ఉంటే ఎక్కువ వేగించుకోవచ్చండి, తిన్నోళ్ళు ఉంటే కొంచెం కొంచెం వేగించుకోవచ్చండి. ఇగోండి వేయాల్సినవి చూడండి. మీరు ఉప్పు కారం కొంచెం ఇది వేసుకుంటే పిల్లలు ఎవరైనా సరే ఇష్టంగా తింటారండి. ఎక్కువ వేగించుకుంటే నూనె వాసన వస్తాయి, నెయ్యి వాసన వస్తాయి అనుకుంటే 2-3 రోజులకు ఒకసారి ఏం మూసిపోయినప్పుడు ఇవే అని కదండి, రకరకాలుగా వేగించి తినొచ్చండి. ఇదిగోండి ఉప్పు మానేసండి, నల్లుప్పు, జీలకర్ర పొడి, ఎండుమిరగాయలు కారం వేస్తున్నామండి. ఎంత కాలితే అంత ఎప్పటికప్పుడు వేగించుకోవచ్చండి. 2-3 రోజులకు ఒకసారి అండి. పిల్లలకేంటి సాయంత్రం మనకేంటి టిఫిన్లకి ఎంత తినవచ్చండి. బయట నుంచి తెచ్చుకునే కంటే ఈ మంచిది అనేసి స్టోర్ చేసి ఉంచుతానండి రేపు పొద్దుటికి. కాదు పిల్లలకి టిఫిన్ డబ్బాలు వేయటానికి అన్నట్లుగానండి. ఇదిగోండి మీరు కూడా చేసి చూస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారని ఆశించి మీకు ఈ వీడియో తీసి చూపిస్తున్నానండి. నేను కొంచెం ఒకటినే ఉన్నప్పుడు కొంచెం దిక్కత్ అవుతుంది వీడియో, ఏమనుకోకండి. ఇదిగోండి తినడానికి అయితే చాలా బాగున్నాయండి. కరకాలతో బయట మిక్చర్ని ఇలా చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను అండి. ఇదిగోండి గుమ్మడి గింజలు అయితే ఫైనల్గా వేగించామండి. తినడానికి అయితే స్కూల్కి టిఫిన్ కనుక, సాయంత్రం టీ తాగేటప్పుడు అనగా, మట్టి ఉట్టినే కూడా ఏం మూసిపోయినప్పుడు, వంట ఉన్నప్పుడు, అలా ఏదైనా అయినప్పుడు 2 గింజలు వేసుకుంటే చాలా బాగుంటాయండి. మంచికి మంచి అంటే ఇంకా దీని గురించి పోలి చెప్పాలండి, వద్దులేండి. అయినని మనవడితో చాలా ఇబ్బందులు పడతా తీస్తున్నామండి. అయినా పట్టుదలలో తీస్తున్నాండి. చాలా బాగున్నాయండి తినడానికి అయితే. కలకలతో బాగున్నాయండి. టైం పడినప్పుడు ఏం మూసుకున్నప్పుడు ఇలాంటి చేసి తింటే అండి, ఇంట్లో ఉంటే మనకు అన్ని రకాల ఇమ్యూనిటీ పవర్ అన్నీ దొరుకుతాయండి. బయట ఏం తెచ్చుకుంటామని ఎంత 10 నిమిషాలు అయిపోయిందండి.